ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి ట్రస్మా కీలక పాత్ర పోషించిందని, ప్రభుత్వంకు మరియు ఉపాధ్యాయులకు సంఘం వంతెనలా పనిచేస్తుందని ట్రస్మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సంఘం వంతెనలా పనిచేస్తుందని చెప్పారు. నల్గొండ పట్టణంలోని స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రస్మా నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గాదె రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, కోశాధికారిగా జూలూరు సీనయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సర్వసభ్య సమావేశం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, ట్రస్మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి ట్రస్మా కీలక పాత్ర పోషించిందని, ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సంఘం వంతెనలా పనిచేస్తుందని, యాజమాన్యాల హక్కుల సాధన కోసం ట్రస్మా సంఘం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ న్యాప్ విద్యారంగాన్ని మరింత సమగ్రంగా పిల్లలలో సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచన, వృత్తి నైపుణ్యము వంటి సామర్థ్యాలను పెంచడంపై దృష్టి పెట్టిందని, మంచి విద్య ఇచ్చే ప్రైవేట్ పాఠశాలలకు మంచి అవకాశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొలనపాక రవికుమార్, రామకవచం నాగరాజు, ట్రస్మా సంఘం మాజీ అధ్యక్షులు ముక్కామల రామ్మోహన్, వంగాల నిరంజన్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాములు, అమరేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, నాగేందర్, ఫయాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్మా లక్ష్యాలను సాధించుటకు, దాని అభివృద్ధి కొరకు ట్రస్మా సభ్యుల శ్రేయస్సు మరియు వారి అభివృద్ధి కొరకు నిష్పక్షపాతంగా, భయం కానీ, రాగద్వేషాలకు కానీ ప్రభావితం కాకుండా అంకిత భావంతో పనిచేస్తారని ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని ట్రస్మా జిల్లా మీ యొక్క పదవి చెప్పుకోండి మనస్సాక్షిగా దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము. ట్రస్మా జనరల్ బాడీ సమావేశం మరియు నల్లగొండ జిల్లా నూతన కమిటీ సమావేశం స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సర్వసభ సమావేశంలో ప్రైవేటు పాఠశాల సమస్యలు, దానికి రాబోయే సంవత్సరాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాష్ట్ర అధ్యక్షులు సుదీర్ఘమైన విశ్లేషణ చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా బడ్జెట్ పాఠశాలకు అనుకూలంగా పనిచేస్తాయని, రాష్ట్ర బాడీకి ఆదేశానుసారం జిల్లాలో, మండలాల్లో కూడా సమస్యల పట్ల ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటానికి కూడా ఎటువంటి వెనకాడబోమని తెలియజేస్తూ, అదేవిధంగా సమస్యల పట్ల మరి గవర్నమెంట్ పాఠశాలలో మిగతా వాళ్ళు చదువుతున్నారు. మన ప్రైవేట్ పాఠశాలను చిన్న చూడకుండా మన యొక్క గవర్నమెంట్ పాఠశాలకు ఉన్నటువంటి నియమ నిబంధనలు మనకు ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని, ఫైర్ గురించి, మరి జీవోల గురించి అన్ని వివరించడం జరిగింది. అట్టి ఈ యొక్క నూతన కార్యవర్గం ఎన్నిక కాబట్టి వాళ్ళు రేపటి నుంచి బాధ్యతలు స్వీకరించుకుంటూ మరి యొక్క నల్లగొండ జిల్లా యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని, వీరందరికీ కూడా నల్లగొండ జిల్లా నుంచి సమస్త కరస్పాండెన్స్ అంతా వచ్చి వీరికి అపూర్వ స్వాగతం పలుకుతూ వారికి అభినందన చేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఈరోజు 62% విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఉన్నారు. ఒక విద్యార్థికి ప్రభుత్వానికి 1,20,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉండగా, మరి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో సగటున ఒక విద్యార్థికి 20,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వడము అంటే, ప్రభుత్వానికి అయ్యే ఒక విద్యార్థికి అయ్యే ఖర్చులో 6 విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర ఎకానమీని మనం సపోర్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర ఎక్స్చెక్కర్కి సుమారు 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదా జరుగుతుంది ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ వలన. మరి ఒక 2 లక్షల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించడమే కాకుండా అటు ఇండైరెక్ట్గా కూడా మరొక 1,00,000 మందికి ఉపాధి కల్పించడం అనేటువంటిది ఈ యొక్క విద్యా సంస్థల యొక్క సెక్టరు. చాలా పెద్ద సెక్టర్ ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉన్నటువంటి సెక్టర్. మరి ఈ పీరియడ్లో నేను చేసినటువంటి కృషిను, మరి నేను చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని
రాష్ట్ర బాడీ నన్ను గుర్తించి నాకు రాష్ట్రంలో సెక్రటరీ మరియు పబ్లిక్ రిలేషన్ సెక్రటరీగా నన్ను రాష్ట్ర బాడీలో తీసుకున్నందుకు వారికి మాకు నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ట్రస్మా సంఘానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, కరస్పాండెంట్లకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సమస్యని నా చేతనైనంత వరకు చేసి నా కాల పరిస్థితిలో రాష్ట్ర బాడీ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్తూ వారికి రాష్ట్ర బారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.